వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎండి లాజిక్స్. సో ఈరోజు వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని కూడా మనం యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే తక్కువ సమయంలో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, సో యూనిట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్నటువంటి క్వశ్చన్స్. ఓకేనా? ఇదిగోండి, మీరు ఫస్ట్ యూనిట్లో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో క్వశ్చన్స్ మాత్రమే కాదు, వీటికి ఆన్సర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదిగోండి, సో నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్, వీటన్నిటితో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు డిఎంటి లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇది డిఎంటి లాజిక్స్ యాప్, ప్లే స్టోర్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? స్క్రోల్ చేయండి. సెకండ్ సెమ్ అన్ని సబ్జెక్ట్స్, మ్యాథ్స్ అవచ్చు, ఫిజిక్స్ అవచ్చు, కెమిస్ట్రీ, కంప్యూటర్, బాట్ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉంటాయి. ఓకే, మీరు ఏ సెమిస్టర్ వాళ్ళైనా, మీరు ఏ గ్రూప్ వాళ్ళైనా, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర ఉంటాయి. మ్యాథ్స్ అవచ్చు, ఫిజిక్స్ అవచ్చు, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు మాట్లాడుకున్న పేపర్ అంటే ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, అంటే స్కిల్ పేపర్ కదా. ఇదిగోండి, అన్ని స్కిల్స్ సెకండ్ సెమ్ అంటే కొంతమందికి ఒక స్కిల్ ఉంటుంది, కొంతమందికి ఒక స్కిల్ ఉంటుంది కదా. సో కాబట్టి అన్ని స్కిల్స్ కలిపి ఒకే చోట మీకు 10 రూపీస్కి సెకండ్ సెమ్లో ఎన్ని స్కిల్ పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ యొక్క పీడిఎఫ్స్, ఆన్సర్ పీడిఎఫ్స్. ఓకేనా? ఇదిగోండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అవచ్చు, కెమికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇండియన్ హిస్టరీ అన్ని స్కిల్ పేపర్స్ కలిపి మీకు 10 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కిల్ పేపర్స్ మాత్రమే కాదు, సెకండ్ సెమ్ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది, అండ్ ఇది కూడా ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ కార్నర్లో మీకు ఇక్కడ వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఇదిగోండి, ఓకేనా? రైట్, సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు క్లియర్ కట్గా దీనికి సంబంధించిన డిఎంటి లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఈ విధంగా టోటల్ 3 years నుంచి మనం మిస్ చేసుకోవచ్చు అవసరమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఎగ్జామినేషన్స్ ముందు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ చదువుకుంటే మనం ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో ఈ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా తక్కువ సమయంలో మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? అంతేకాకుండా ఏవైతే క్వశ్చన్స్ మన యూనిట్ వైజ్గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా యూనిట్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, బట్ వాటిలో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో నేను ప్రతి యూనిట్కి చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను, ఒక అలా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వలేదు, చాలా తక్కువ ఇచ్చా. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోద్ది. క్వశ్చన్స్ మాత్రమే కాదు, వీటి యొక్క ఆన్సర్స్ గురించి కూడా చెప్తా. ఓకే, సెకండ్ యూనిట్ ఇదిగోండి, ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్సే. ఓకే, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇదిగోండి, ఓకేనా? సో ఇలా ప్రతి యూనిట్లో మీకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సో అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో క్వశ్చన్స్ మాత్రమే కాదు, నేను మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఈ ప్రతి క్వశ్చన్ యొక్క ఓకే సో ఇంత నేను ఏమైతే క్వశ్చన్స్ చెప్పానో ప్రతి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్, ఓకే, వాటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ వీటన్నిటిని కలిపి దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఆ కోర్స్ మీకు డిఎంటి లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇది డిఎంటి లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి, స్కిల్ చేయండి. ఓన్లీ స్కిల్ పేపర్స్ మాత్రమే కాదు, అది మ్యాథ్స్ అవ్వచ్చు, సెకండ్ సెమ్ మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్, సప్లై పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అదిగోండి, గ్రూప్ థియరీ, అనాటమీ, ఎంబ్రియాలజీ, ఇలా మీ స్క్రోల్ చేసిన కలిసి ఇంక వస్తూనే ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్, ఇవ్వండి, ఇవి సప్లై పేపర్స్ ఇవి. ఓకేనా?
మనం మాట్లాడకూడదు రెగ్యులర్. ఇలా మీకు అన్ని సబ్జెక్ట్స్ అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకోండి ఇంకా బయట మెటీరియల్స్ కోసం కూడా వెతకాల్సిన అవసరం లేదు, అన్నీ మన దగ్గరే ఉంటాయి. ఇదిగోండి స్కిల్స్ పైన క్లిక్ చేస్తే ఇలా కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్ళి సెకండ్ సెమ్ ఓన్లీ సైకాలజీ పేపర్ కాదు, సెకండ్ సెమ్ ఎన్ని స్కిల్స్ అయితే ఉన్నాయో అది ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ఏ పేపర్ అయినా కానీ సెకండ్ సెమ్లో ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని పేపర్స్ యొక్క ఆన్సర్స్, క్లియర్ కట్ ఆన్సర్స్, మీకు అర్థమయ్యే విధంగా ఆన్సర్స్ పీడిఎఫ్స్తో అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీకు 10 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇది కూడా మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీలు యూజ్ అవుతుంది, ఒక యూనివర్సిటీ వాళ్ళకి కాదు, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఇంకెవరు ఫెయిల్ అయిపోకూడదు, అందరూ పాస్ అయిపోయిన ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైజ్కి స్కిల్స్ పేపర్స్ అని లాంచ్ చేయడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే చెప్పండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? 10 రూపీస్ అంటే ఏం తక్కువ చెప్పండి? తక్కువే కదా. సో వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే 6 months వ్యాలిడిటీ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ తర్వాత యూనిట్ 3 చూడండి. యూనిట్ 3లో మీకు ఎక్కువసారి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవే. ఓకేనా? మీరు అందరిలాగా 10-20 క్వశ్చన్స్ చదివాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోద్ది, ఈజీగా పాస్ అయిపోవచ్చు. వీటిని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ ఆన్సర్స్ మీకు కోర్సులో పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఈ విధంగా టోటల్ 3 యూనిట్స్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటూ ఈజీగా తక్కువ సమయంలో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్ మీన్స్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. సో ఈరోజు వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఇంతకుముందు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మీకు ఎగ్జామినేషన్స్లో ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఉన్నాయో, సో ఎలాంటి క్వశ్చన్స్ చదువుకుంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఒకవేళ ఎగ్జామ్ ముందు రోజు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఫస్ట్ యూనిట్లో మీకు ఎక్కువసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. అవునండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీకు ఫస్ట్ యూనిట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఇదండి. ఓకేనా? సో ఈ ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో వీటి నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి మీ ఎగ్జామినేషన్స్లో రాబోతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూడండి. సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సెకండ్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే, అదేవిధంగా నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి, నేను ఇంతవరకు ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో వీటన్నిటి క్వశ్చన్స్ సంబంధించి వీటిని కంప్లీట్ ఆన్సర్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్ వీటన్నిటినీ కలిపి ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఒక డల్లర్ స్టూడెంట్ అయినా సరే ఆ కోర్స్ యూజ్ చేస్తే, అంటే ఎగ్జామ్ ముందు రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఆ కోర్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటి లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఇదిగోండి, ఇది డిఎంటి లాజిక్స్ యాప్ ప్లేస్టోర్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు డిఎంటీలోకి సెర్చ్ చేస్తే వస్తుంది, లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెమిస్టర్స్ కనిపిస్తాయి, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్. సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి, స్క్రోల్ చేయండి. ఇక్కడ ఓన్లీ ఈ పేపరే కాదు, మొత్తం మనకి సెకండ్ సెమ్లో సెకండ్ సెమ్ అవ్వచ్చు, థర్డ్ సెమ్ అవ్వచ్చు, ఫోర్త్ సెమ్ అవ్వచ్చు, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి, మీరు స్క్రోల్ చేస్తున్న కొంచెం ఇలా వస్తూనే ఉంటాయి. ఓకే, సప్లై పేపర్తో సహా ప్రతి సబ్జెక్ట్ మన దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి, అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈ విధంగా మన దగ్గర అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? మీరు బుక్స్ కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడుకుంటే ఏంటి, ఇండియన్ హిస్టరీ.
సెకండ్ సెమ్ స్కిల్ పేపర్స్ క్లిక్ చేయండి. స్కిల్ పేపర్స్లో కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ నీకు సెకండ్ సెమ్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ కాదు, వీటన్నిటి యొక్క కంప్లీట్ ఆన్సర్స్ పీడిఎఫ్స్. ఇదిగోండి ప్రతి దాంట్లో పీడిఎఫ్స్ ఉన్నాయి. త్రీ యూనిట్స్ కదా. సో యూనిట్కి ఒక పీడిఎఫ్ అనమాట 3. ఓకేనా. సో ఇందులో ఉన్న ఆన్సర్స్ కూడా ఎగ్జామ్ ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓకేనా. సో అది అలా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది, మీరు ఈజీగా ఎగ్జామ్ రాసేవచ్చు. ఓకే. సో అలాంటి మొత్తం సెకండ్ సెమ్ అన్ని స్కిల్ పేపర్స్ కలిపి 10 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే ఇంక చాలామంది ఎక్కువ మంది స్కిల్స్ వదిలేస్తున్నారు సప్లై కింద. మెయిన్ పేపర్స్ కాదు, ఇంకోటి కాదు, స్కిల్స్ ఉండిపోతున్నాయి. ఓకే. కానీ ఈసారి ఈసారి మీకు ఇంకా లాస్ ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 10 రూపీస్కి మీకు అన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చాం కదా. సో ఈ పీడిఎఫ్స్ ఎగ్జామ్స్కి ఒక 3 days లేదా ఎగ్జామ్స్ 2 days ముందైనా పర్చేస్ చేసుకొని ఈ పీడిఎఫ్స్ అన్ని వినండి. ఎందుకంటే మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. ఈ 6 monthsలో మీకు ఏరియడ్ వచ్చినా సరే నేనే క్లారిఫై చేస్తాం. ఇదిగోండి అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీకు 10 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే స్కిల్ పేపర్స్ కాదు, అన్ని సెమిస్టర్స్ వరకు అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. రైట్. సో ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ చూడండి, సెకండ్ యూనిట్లో ఉన్న మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. వీటితో పాటు లాస్ట్ యూనిట్ ఇదిగోండి. సో క్వశ్చన్స్ చూసి భయపడిపోవద్దు, ఇవి యాక్చువల్గా మీరు బట్టి పడితే రావు. ఓకేనా. సో మీరు అర్థం చేసుకొని ఎగ్జామ్లో రాయాలి. సో మీరు అర్థం చేసుకొని రాయగలిగేటటువంటి ఆన్సర్స్ మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్లో ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా టోటల్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో టోటల్ 3 యూనిట్స్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా మీకు ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే. సో యూనిట్ వైజ్గా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో యూనిట్ వైజ్గా మిస్ చేసుకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి. ఓకే. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ముందు మనం ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే. సో వీటిని కస్టమర్ స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ ఎక్కడ ఉంటుంది కూడా మీకు చెప్తా. ఇదిగోండి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చూసి భయపడొద్దు, వీటి యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. యూనిట్ 2 ఇదిగోండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకే. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఈసారి కూడా ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే. సో నేను ఏమైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్తో పాటు దీనిపైన ఒకవేళ మీరు ఒక డల్లా స్టూడెంట్ అయినా సరే మీరు ఏ విధంగా ఏ క్వశ్చన్స్ అయితే ఈజీగా పాస్ అయిపోతారు, ఎలాంటి ఆన్సర్స్ మీకు అవసరం, అలాంటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఇది డిఎంటీ లాజిక్స్ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఓన్లీ స్కిల్ పేపర్స్ మాత్రమే కాదు, మీరు ఏ సెమిస్టర్ వాళ్ళైనా సరే ఏ గ్రూప్ వాళ్ళైనా సరే, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్తో సహా సప్లై పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి. ఓకేనా. సో ఇలా మీరు స్క్రోల్ చేస్తున్న వాళ్ళు వస్తూనే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడకూడదు ఏంటి, స్కిల్ పేపర్స్ క్లిక్ చేయండి. సో కొంతమంది కొన్ని స్కిల్ పేపర్స్ ఉంటాయి, కొంతమంది కొన్ని స్కిల్ పేపర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మీకు అన్ని స్కిల్ పేపర్స్ కలిపి ఒకే చోట మీకు 10 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అది ఫిజికల్ సైన్స్ అవ్వచ్చు, కెమికల్ సైన్స్ అవ్వచ్చు, బయలాజికల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, అన్ని స్కిల్ పేపర్స్ కలిపి ఒకే చోట మీకు 10 రూపీస్కే వాటికి సంబంధించిన పీడిఎఫ్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు అర్థమయ్యే విధంగా పీడిఎఫ్స్ ఉంటాయి. దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో స్కిల్ పేపర్సే కాదు, సెకండ్ సెమ్ సంబంధించి అన్ని పేపర్స్, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్ సహా అన్ని సబ్జెక్ట్స్ అన్ని గ్రూప్స్ వాళ్ళకి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయనే విషయం మర్చిపోవద్దు. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ యొక్క సీనియర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఫర్దర్ వాళ్ళు కూడా యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఈ విధంగా అన్ని స్కిల్ పేపర్స్ కలిపి ఒకే చోట మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఫెయిల్ అవ్వకూడదు, అందరూ పాస్ అయ్యే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేసాం. సో దీన్ని మీ అందరూ యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే
కింద మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకే, ఇదిగో. ఓకేనా? సో ఈ విధంగా టోటల్గా మనం 3 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఇలా నేను ఏవైతే టోటల్ 3 యూనిట్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ ఇంకేం సబ్జెక్ట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా మన డిగ్రీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే వెంటనే స్కాన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల మీరు మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో యూనిట్ వైజ్గా ఏవైతే క్వశ్చన్స్ మన నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎలాంటి క్వశ్చన్స్ చదువుకుంటే మన ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయినా సరే మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందో, సో యూనిట్ వైజ్గా ఏవైతే మిస్ చేసుకుండా చదవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటిని ఫాలో అయితే మీరు ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇదిగోండి, ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇదిగోండి, ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్స్ మాత్రమే కాదు వీటికి ఆన్సర్స్ గురించి కూడా చెప్తా. ఇదిగోండి, సెకండ్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో మీరు కష్టపడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉందో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నీకు ఏదైతే క్వశ్చన్స్ చూపిస్తున్నాడో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్స్ మాత్రమే కాదు నేను మీకు ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో ఈ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ వాటిని క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా, ఒకవేళ మీరు ఒక డల్లర్ స్టూడెంట్ అయినా సరే మీకు అర్థమయ్యే విధంగా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటన్నిటితో పాటు దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇది డిఎంటీ లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ స్కిల్సే కాదమ్మా. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బోటనీ, జువాలజీ, సప్లై పేపర్స్, స్కిల్ పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ సెమిస్టర్ వాళ్ళైనా ఏ గ్రూప్ వాళ్ళైనా మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఓవర్ వ్యూ కనిపిస్తుంది, ఓవర్ వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి, వెళ్తే ఈ విధంగా సెకండ్ సెమ్లో ఎన్ని స్కిల్ పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ కలిపి, ఓకేనా, ఓన్లీ ఒక స్కిల్ పేపర్ కాదు అన్ని స్కిల్ పేపర్స్ కలిపి మీకు 10 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని స్కిల్ పేపర్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ గుర్తుపెట్టుకోండి, వీడియో క్లాస్ కాదు, ఆన్సర్స్ పీడిఎఫ్స్. ఓకే, సో మీరు ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా, సపోజ్ దీనిపైన ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మెటీరియల్ తీసుకుంటే చాలా పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, కానీ దీంట్లో మీకు అర్థమయ్యే విధంగా మీకు క్లియర్ కట్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? అన్ని స్కిల్ పేపర్స్ కలిపి 10 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో స్కిల్ పేపర్స్ మాత్రమే కాదు మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా సరే డిఎంటీ లాజిక్స్ యాప్ ఓపెన్ చేసి సెకండ్ సెమ్లోకి వెళ్తే అన్ని సబ్జెక్ట్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో 10 రూపీస్కి మెయిన్గా స్కిల్ పేపర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరు ఫెయిల్ అవ్వరు, అందరూ పాస్ అయిపోవాలి అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీనికి కూడా 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ఆఫర్ని మీ అందరూ యూజ్ చేసుకోండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ యూనిట్ 3లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో వీటిని క్లియర్ కట్గా మీకు ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ మీకు ఏ విధంగా చేయాలి అనేది మీకు దీనికి సంబంధించిన కోర్సులో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా టోటల్ 3 యూనిట్స్ నుంచి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో డిగ్రీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే, ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన డిఎంటీ లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో కాబట్టి ఇంకా ఏమైనా ఫాలో అవ్వకపోతే
ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ అదేవిధంగా ఇన్కేస్ ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఖచ్చితంగా వాటి వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? సో యూనిట్ వైజ్గా మనం దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తానో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈజీగా పాస్ అయిపోవచ్చు. అంటే సో ఎలాంటి క్వశ్చన్స్ చదువుకుంటే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఏ క్వశ్చన్స్ మనం ఎగ్జామినేషన్స్లో చదవాలి, ఏ యూనిట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, అలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకే? సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇదిగోండి. సో క్వశ్చన్స్ మాత్రమే కాదు, వీటికి సంబంధించిన ఆన్సర్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్తో దీనికి సంబంధించిన పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఇది డిఎంటీ లాజిక్స్ యాప్. ఓకేనా? ప్లే స్టోర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ సెమ్లో స్కిల్ పేపర్స్ మాత్రమే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ స్కిల్ పేపర్స్ సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఏ గ్రూప్ వాళ్ళైనా మీరు ఏ సెమిస్టర్ కావాలనుకున్నా, ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు మాట్లాడుకున్న పేపర్ ఏంటి? స్కిల్ పేపర్ ఇది. సో సెకండ్ సెమ్ స్కిల్ పేపర్స్. సెకండ్ సెమ్లో మీకు ఎన్ని స్కిల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కిల్స్ కలిపి ఒకే చోట మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇదిగోండి. అది ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. ఓకేనా? అన్ని స్కిల్స్ కలిపి ఒకే చోట మీకు వీటికి సంబంధించిన ఆన్సర్స్ పీడిఎఫ్స్తో 10 రూపీస్కే కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే? ఇంకెవరో సప్లై చూడండి, అందరూ పాస్ అయిన ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. స్కిల్స్ మాత్రమే కాదు, అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకే? సో అది ఇందులో మీకు ఏమైనా 6 months డౌట్స్ వస్తే యాప్ కార్నర్లో వాట్సాప్ యాప్ ఉంటుంది, అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే? రైట్. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇదిగోండి. థర్డ్ యూనిట్లో ఈ క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో ఇలా మనం టోటల్ 3 యూనిట్స్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటి కూడా డిస్కస్ చేసాం. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా మీ ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్తో పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ ఇంకేం సబ్జెక్ట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే? సో యూనిట్ వైజ్గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో సో అవన్నిటి కూడా మనం యూనిట్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే? సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి. ఫస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే? సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఫస్ట్ యూనిట్లో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో క్వశ్చన్స్ మాత్రమే కాదు, వీటి ఆన్సర్స్ ఎక్కడ ఉన్నా కూడా చెప్తా. ఓకే? నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే? సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే? సో ఎగ్జామ్ ముందు ఈ క్వశ్చన్స్ చదివినా సరే ఈజీగా మీ ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్, వీటన్నిటితో దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ సెర్చ్ చేసుకుని యాప్ వస్తుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమ్ పైన క్లిక్ చేయండి. ఓకే? క్లిక్ చేస్తే స్క్రోల్ చేయండి. ఓన్లీ స్కిల్ పేపర్స్ కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ స్కిల్ పేపర్స్, సప్లై పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఇదిగోండి, ఇవన్నీ సప్లై వాళ్ళకి, ఇవన్నీ రెగ్యులర్ సిలబస్.
ఓకేనా. సో ప్రతి సెమిస్టర్ అన్ని గ్రూప్స్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటి, స్కిల్ పేపర్ కదా. సో క్లిక్ చేయండి. ఓన్లీ ఒక స్కిల్ పేపర్ మాత్రమే కాదు, సెకండ్ సెమ్ ఎన్ని స్కిల్ పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ కలిపి, ఓకే. సో ఇక్కడ ఎన్ని స్కిల్ పేపర్స్ ఉన్నదో అన్ని స్కిల్ పేపర్స్ కలిపి మీకు 10 రోజులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఓన్లీ ఏ పేపర్ మాత్రమే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా, ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ వర్క్, ఓకే. సో ఇలా సెకండ్ సెమ్ ఎన్ని స్కిల్ పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ కలిపి వాటి క్లియర్ కట్ ఆన్సర్స్ పీడిఎఫ్స్తో, ఇదిగోండి ఇందులో టోటల్ 5 యూనిట్స్, ఓకే. నెక్స్ట్ మిగతావి ఇండియన్ హిస్టరీ 3 PDFs, ఓకేనా, యూనిట్కి ఒకటి. సో వీటి యొక్క ఆన్సర్స్ కూడా మీరు అర్థం చేసుకునే విధంగా సింపుల్గా ఉంటాయి, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ ఎన్ని స్కిల్ పేపర్స్ అయితే ఉన్నాయో అన్ని స్కిల్ పేపర్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, ఒక ప్రతి యూనిట్కి క్లియర్ కట్ ఆన్సర్స్ పీడిఎఫ్స్తో అన్ని స్కిల్ పేపర్స్ సంబంధించి ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. అది మీకు DMT లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేసాం. సెకండ్ సెమ్ అన్ని స్కిల్ పేపర్స్ కలిపి 10 రూపీస్. దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది, ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ వస్తే యాప్ కార్నర్ వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా పర్చేస్ చేసుకోకపోతే వీళ్ళని త్వరగా పర్చేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఇదిగోండి వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్ మీకు క్లియర్ కట్గా DMT లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాను, ఓకేనా. యూనిట్ 4. సో క్వశ్చన్ చూసి భయపడిపోద్ది, అన్ని చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. సో స్కిల్స్ అనేది మనం బట్టి చదవాల్సింది కాదు, ఒకసారి చూసుకొని ఒకసారి నేర్చుకొని మనం ఓన్గా రాయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి ఫైనల్ యూనిట్ 5, ఇదిగోండి. సో ఇలా టోటల్ 5 యూనిట్స్ నుంచి ఏవైతే మిస్ చేసుకోకుండా చదవాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటి కూడా మనం డిస్కస్ చేసాం, ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఓకేనా. ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది, ఓకే. సో నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే, వీడియో యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది, ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.